నిన్న భ్రమ విషయంలో మాట్లాడుతూ భ్రమ అనేది ఏమిటి, భ్రమ అంటే ఏమిటి, ఆధ్యాత్మిక దృష్ట్యా ఆలోచన చేస్తే పూర్తిగా ఇన్ డెప్త్ అంటారు కదా, లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తే బంధం అనేది లేదు, భ్రమ అనేది లేదు. ఉన్నది ఒకడే అయినప్పుడు భ్రమ అనేది బంధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి సాధ్యం లేదు. కానీ ఉన్నట్టుగా చూస్తున్నాం, కనిపిస్తోంది, అలా అనుభవానికి వస్తోంది. దీనికి కారణం ఏమిటి అది తెలుసుకోవాలి. దీనికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది చెప్తూ నిన్న అమ్మ భ్రమ అనేది అసత్యం. ఒక స్త్రీమూర్తికి ఇంకొక స్త్రీమూర్తి ఉపదేశం చేయటం, ఈ లీలోపాఖ్యానం, అదే దీనిలో ఉన్న విశేషం. చాలా అద్భుతమైన ఘట్టం ఇది యోగ వాసిష్టంలో. అమ్మాయి, నువ్వు అనుకున్నట్టుగా భ్రమ అనేది కూడా లేదు, బంధం అనేది కూడా లేదు. బంధం అనేది లేదు కదా, ఏ ప్రయత్నము చేయాల్సిన పని లేదు అని అనుకుంటే, బంధం వల్ల నీకు కష్టము దుఃఖం లేకపోతే ఏ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. కానీ ఆ కష్టాన్ని దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కాబట్టి, ఇది నాకు ఉంది అని చెప్తున్నావు కాబట్టి నువ్వు సాధన చేసి తీరాలి. ఆ స్థితిని దాటిపోయి ఉంటే నువ్వు ఏ సాధన చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు కొండెక్కి దిగేవాళ్ళు పోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రయత్నం అక్కర్లేదు. వాళ్ళు ప్రతిరోజు ఎక్కి దిగేవాళ్ళు, వాళ్ళకి ఏ కష్టము లేదు. వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే ఎప్పుడో అప్పుడు ఒకసారి మనం ఎక్కేవాళ్ళం, దానికి కొంచెం సాధన చేసి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి కష్టమే లేనప్పుడు అసలు కొండెక్కటం అనేదే మామూలుగా నడిచినట్టుగా నడిచి వస్తారు వాళ్ళు. మనం మామూలుగా పల్లంగా ఉన్న చోట ఎలా నడుస్తామో వాళ్ళు అలాగే ఆ ఎత్తైన ప్రదేశాల్లో అలా నడుస్తారు. ఇది వాళ్ళకి సహజ సిద్ధంగా వచ్చింది. అది ఆ కష్టం ఉన్నప్పుడు నువ్వు సాధన చేయాలి. ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి, ఆ దుఃఖాన్ని నాకు ఉంది అనుకుంటున్నావు కాబట్టి అది పోయేందుకు ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రాబ్లమే లేదు. లేదు 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 అనుకుని మనల్ని మనం కొన్నిసార్లు కాంప్రమైజ్ అంటారు. కాంప్రమైజ్ చేసుకుంటే నిజంగా ఉన్నట్ట లేనట్ట అని. కాంప్రమైజ్ బలవంతంగా ఎన్నిసార్లు అని కాంప్రమైజ్ చేసుకుంటావు? అది సాధ్యం లేదు. అందుకనే ఒక క్లారిటీ కావాలి. మహాత్ములకి ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఎందుకని అంటే దుఃఖ అనుభవం లేదు వాళ్ళకి. దుఃఖ పీడం కష్టాలు ఈ అనుభవమే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వేరే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. సామాన్యులు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పదు. ఆ ప్రయత్నానికి కావలసిన ఉపాయాన్ని సరస్వతి అమ్మవారు చెప్తున్నారు. అదే మనం మాట్లాడుకుంటున్నాం. భ్రమో దృశ్యమసత్తస్య ద్రష్టృదృశ్య దశాకుతః ద్రష్టృదృశ్య క్రమాభావాత్ అద్వయం సహజం హి తత్. మనం నిన్న అమ్మవారు చెప్పిన మాటలు చెప్పుకున్నాము. భ్రమ అనేది అసత్యము, ఆ భ్రమని చూసేవాడు సత్యం. అది ఆ భ్రమని చూసేవాడు సత్యం కాబట్టి భ్రమ పోయింది అని అనుకుంటున్నాడు, భ్రమ వచ్చింది అని అనుకుంటున్నాడు అని నేను చెప్పేప్పటికీ ఆ పూర్వపక్షం వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏమిటి అంటే, దృశ్యాన్ని మీరు భ్రమ అన్నారు, కనిపించేదంతా భ్రమ అన్నారు, అసత్యం అన్నారు. అలాగే చూసేవాడు ద్రష్ట, వాడు కూడా భ్రమ అనేసేయండి, అయిపోయింది అంతే, అసలు సమస్య లేదు, ప్రాబ్లమే లేదు కదా, ఇదంతా చెప్పుకోవాల్సిన పనే లేదు కదా, చూసేవాడు కూడా భ్రమ అనేసేయండి అంటే సరిపోతుంది అని ఒక వెటకారంగా మాట్లాడతారు కొన్నిసార్లు. అంటే కావాలని గుచ్చి పొడిచి మాట్లాడినట్టుగా, ఏదో చాలా పెద్ద జ్ఞానులము అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే వారిలో శ్రద్ధ లేదు, భక్తి లేదు. అటువంటి వాళ్ళతో వాదించకూడదు, మాట్లాడటం అనవసరం. ఉంటే మనం మాట్లాడచ్చు. కొన్ని మన సామాన్యమైన కళ్ళకి, సామాన్యమైన జ్ఞానానికి అందేవి కావు. కొన్ని విషయాలు అతీతంగా ఉంటాయి. అది ఎందుకని అలా ఉంటాయంటే ఎవరు చెప్పలేరు. అది అతీతమైన భక్తితోనే, శ్రద్ధతోనే అర్థమవుతాయి. అటువంటి విషయాలు సామాన్యమైన దృష్టితో అర్థం కావు. ఇది నిజంగా జరిగిందా అని అనిపిస్తుంది మనకి, ఇలా సాధ్యం ఉందా అని కూడా అనిపిస్తుంది. దాన్ని భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉంటే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఇక్కడ అటువంటి ఒక వెటకారమైన ప్రశ్న. దృశ్యం భ్రమ అయితే ఆ ద్రష్ట కూడా భ్రమే కదా, వాడిని కూడా భ్రమ అనేసేయండి, అసలు ఏదీ లేదు ప్రపంచంలో అంటే శూన్యం, శూన్యం అనండి అని. శూన్యాన్ని ఎట్లా ఒప్పుకుంటాం? శూన్యాన్ని ఒప్పుకోం మనం. శూన్యవాదులు ఆత్మ క్షణికము అంటారు, అంటే అట్లా పుట్టి అట్లా పోయేది అని. దాన్ని మనం ఒప్పుకుంటామా? ఆత్మ క్షణికం అని ఒప్పుకోం. మనం పూర్వజన్మ, భవిష్యత్ జన్మ, వర్తమాన జన్మ ఇవన్నీ నమ్మేవాళ్ళం. ఇవన్నీ ఉన్నాయని మనకు అనుభవంలో ఉన్నాయి. మహాత్ములు చెప్తున్నారు, వేదాలు అలాగే చెప్తున్నాయి. దాన్ని
అనుభవం కూడా మనకు అట్లాగే కలుగుతోంది. కాబట్టి ఇవన్నీ నమ్మేవాళ్ళం మనం శూన్యాన్ని అంగీకరించలేం, శూన్యాన్ని ఒప్పుకోలేం. శూన్యం నుంచి పుట్టామంటే ఎట్లా సాధ్యం అంటే అది శూన్యం నుంచి ఎలా పుడతాం అని అడుగుతాం. అందువల్ల ఇది ఒక వెటకారమైన ప్రశ్న. అలా హాస్యంగా ఒక ప్రశ్న అడిగి, అంటే ఏదో అవమానపరుస్తున్నామన్నట్టుగా ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానాన్ని చెప్తూ భ్రమో దృశ్యం అసత్తస్య ద్రష్టృవ్యాపార ఫలాధారమే దృశ్యం. దృశ్యం అంటే ఏమిటి అంటే కొద్దిగా సంస్కృత పదాలని వాడి చెప్పారు. ద్రష్ట అంటే చూసేవాడు, వాడి వ్యాపారం అంటే వాడు చేసే చూడటం అనే పని, దాని ఫలాన్ని ఆధారం చేసుకుని ఉన్నదే దృశ్యం. అంటే మనం చూస్తున్నాం కాబట్టి దృశ్యం, లేకపోతే దృశ్యం లేదు. చూసేవాళ్ళు లేకపోతే ఎన్ని దృశ్యాలు ఉంటాయి. అందుకనే జడ చైతన్య అని అంటారు. వస్తువులన్నీ జడస్వరూపంగా ఉన్నాయి, జడాత్మకంగా ఉన్నాయి. అది ఒకదాన్ని ఒకటి చూసుకోగలవా? ఈ స్పీకర్ని, ఆ కెమెరాని, ఈ స్తంభము సాధ్యముందా? లేదు. అవన్నీ జడ వస్తువులు, వాటిలో చైతన్యం అనేది లేదు. అందుకని చైతన్య వస్తువు చూసినప్పుడు మనలో ఆ చైతన్య సన్నిధి ఉన్నది కాబట్టి, ఆ పరమాత్మ మనలో సన్నిధిలో ఉన్నాడు కాబట్టి మనం చూడగలుగుతున్నాం. అది మర్చిపోతే ఎట్లా? నేను చూసేది అని అనుకుంటే శరీరం చూస్తుందా? చూడదు. శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ, శరీరం విలువ ఎంత మనకు తెలుసు. అందువల్ల ఆ చైతన్యాన్ని ఎప్పటికీ మరిచిపోరాదు. ఆ చైతన్యం ఉన్నది కాబట్టి లోపల మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం. దాన్ని గుర్తు చేసుకోండి, దాన్ని గుర్తు చేసుకోండి. ఇదే కదా సద్గురువులు ఎప్పటికీ చెప్పేది మనకి, దాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు అని. భగవన్ నామస్మరణ అంటే కూడా అదేనే. మనం ఆత్మవిచారం చేయకపోయినా, మనకు తెలియకపోయినా, భక్తిగా మనం ప్రార్థన చేసినా కూడా మనల్ని అది లీడ్ చేస్తుంది, అక్కడికే తీసుకువెళ్తుంది. అంటే అలా నామస్మరణ చేసి 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 నీలోకి నువ్వు ప్రయాణం చేసేలాగా చేస్తుంది. అటువంటి శక్తి ఆ నామస్మరణకి, భక్తికి ఉంది. అందువల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు, లేదా భక్తి యోగ జ్ఞాన వైరాగ్య అంటారు. భక్తి మార్గం, యోగ మార్గం ఇవన్నీ జ్ఞాన మార్గానికే మనల్ని తీసుకువెళ్తాయి. జ్ఞాన మార్గానికి ఒక్కసారికే వెళ్ళటం అనేది కొద్దిగా కష్టమైన పని కాబట్టి, ఒకసారి ప్రవేశించిన తర్వాత సులభం, చాలా తేలిక. ఇది ఇంతే అని అంటారు, మనకి చాలా కష్టంగా ఉంటుంది ఆ లెక్క, ఆ సమ్ము మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చేసిన వాళ్ళకి ఇది ఇంతే చాలా సులభం అని. జ్ఞాన మార్గం కూడా ప్రవేశించేంత వరకు అంతే, ప్రవేశించిన తర్వాత చాలా తేలిక, చాలా సులభం అది. ఇక్కడ అమ్మవారు ఏమంటున్నారు అంటే, ఆ ద్రష్ట చూసేవాడి మీదే కదా దృశ్యం ఆధారపడి ఉంటుంది. ద్రష్ట తన యందే కార్యాన్ని కర్తృ కర్మ విరోధ కారణంలో కల్పించుకోలేడు, తన యందే కార్యాన్ని కల్పించుకోలేడు. వస్తువు నేనే అని అనుకోలేడు ఎవరు కూడా. వస్తువు వేరే, ఆ వస్తువుని నేను చూస్తున్నాను అనే కదా అనుకుంటాడు. అది లేకపోతే నేను చూస్తున్నాను, ఈ వస్తువు నాకు అనుభవానికి వచ్చింది అని ఎవరంటారు, ఎందుకంటారు, ఎలా అంటారు? అందువల్ల దాన్ని తనలో కల్పించుకోలేడు. ఒకే చోట ఒకని యందే కర్తృత్వము కర్మత్వము అనేవి సాధ్యం లేవు. వీడే కర్త వీడే కర్మ లేదు, అలా అనలేం, అలా ఎవరు అనరు. అందువల్ల మీరు అడిగినది చాలా పొరపాటు, చాలా తప్పు. మీరు వేసిన ప్రశ్న ఏది చాలా మమ్మల్ని ఏదో అవమానపరుస్తున్నాం అన్నట్టుగా మీరు అడిగారో ప్రశ్న, అది చాలా తప్పు, చాలా పొరపాటు అది. ఎందుకంటే చూసేవాడు, చూసే వస్తువు రెండు ఒకటే ఎలా అవుతాయి? అందువల్ల వస్తువు లేదు అనండి, చూసేవాడు లేడు అనండి అనేందుకు వీలు లేదు ప్రపంచంలో. దీనివల్ల ఏమవుతుంది అంటే జగత్తు అట్లా వచ్చిపోయేది. ఆ జగత్తుని పరమాత్మ చూస్తూ ఉన్నాడు కదా జీవాత్మ స్వరూపంగా. వాడు శాశ్వతమైన వాడు. కాకపోతే ఈ జీవాత్మ నేను నేను అనుకుంటున్నాడు. ఇది సమస్యని కల్పించింది. ఈ సమస్య పోవాలి అంటే నేను ఆ శుద్ధ పరమాత్మనై ఉన్నాను అని తెలుసుకోవాలి. దాంతో ఈ కష్టం, ఈ దుఃఖం పరిహారం అవుతుంది అని. అది ఫలం. దాన్ని తెలుసుకునేందుకోసం ఇది ఈ మాట చెప్తున్నారు. ఏమని అంటే, ఒకడే కర్త కర్మ కాలేడు. నేను కర్త, నేను ఈ పని చేస్తున్నాను అని అంటాడు. ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు అంటారే కానీ దృశ్యం లేకపోతే ద్రష్ట లేడు అని ప్రపంచంలో ఎక్కడ అనరు. ఎందువల్ల అంటే ఏ దృశ్యమూ లేకపోయినా కళ్ళు మూసుకున్నా కూడా మనలో ఒక దృశ్యం ఉంది కదా, బుద్ధిలోనే మనం దృశ్యాన్ని చూస్తున్నాం కదా. అందువల్ల ఇది అంతా కూడా బుద్ధి కల్పితమైన జగత్ ఇది. అందువల్ల ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు, కానీ దృశ్యం లేకపోతే ద్రష్ట లేడు. ఇదే ప్రారంభంలో మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. జగత్తు వచ్చి నేను వచ్చానా, నేను వచ్చి జగత్తు వచ్చిందా అని ఒకసారి ఆలోచన చేస్తే వెంటనే మనం చెప్పే సమాధానం ఏమిటి? ఏం చెప్తాం?
జగత్తు వల్ల మనమా, మన వల్ల జగత్తా? ఏం చెప్తామండి మనం? జగత్తు వల్లే మనము అని చెప్తాం. చాలా పొరపాటు, అది చాలా తప్పు. కాదు, మన వల్ల జగత్తు. నువ్వు నేను చూస్తున్నాం కాబట్టి జగత్తు, లేకపోతే జగత్ ఏమి? అందువల్ల నా నుంచి నీ నుంచి జగత్తు వచ్చింది, నా నీ అనే భావనతో జగత్తు వచ్చింది. జగత్తు వల్ల నేను రాలేదు. మనం లోకాన్ని ఎట్లా వ్యవహారంగా చూస్తామో అలా చూస్తే ఆధ్యాత్మికం అర్థం కాదు. నేను అనేది ఉంది కాబట్టి జగత్తు, ఆ నేను వల్ల జగత్తు ప్రారంభమైంది. అందువల్ల జగత్తు అలాగే ఉంటుంది, అది మారేది కాదు. అయ్యో ఈ ప్రపంచం మారదా అని అనుకోవటానికి లేదు. దీన్ని మార్చేవాడే లేడా, ఇది ఇంతే, ఇలాగే మాయలాగానే ఉంటుంది అంతే. నువ్వు మారాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి అంతే. జగత్ చూడండి, ఎన్ని కథలు, ఎన్ని యుగాల నుంచి వస్తున్న కథలేవని. ఈ రాక్షస ప్రవృత్తులు, ఈ దైత్యులు, అసురులు, కొట్టుకోటాలు, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఎన్ని యుగాల్లో అయినా కూడా వస్తూనే ఉన్నాయి. అది ఒక జగత్తు యొక్క స్థితి. అది ద్వైతం అనేది జగత్తు యొక్క స్థితి. అది అందువల్ల నువ్వు అద్వైతానికి ప్రయాణం చేయాలి అంతే. నువ్వు ఆ శాంతం వైపు ప్రయాణం చేయాలి అంతే. జగత్తుని మార్చాలి అంటే అది అయ్యే పని కాదు. అది జగత్ అలాగే ఉంటుంది అంతే. అందువల్ల చేంజ్ అనేది నీలో ప్రారంభం కావాలి అని ఇంగ్లీష్లో చెప్తారే, అది ఎక్కడి నుంచి మొదలైంది? అది ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ప్రారంభమైంది. నిన్ను నువ్వు చేంజ్ చేసుకున్నప్పుడు ప్రపంచం అంతా తానే మారిపోతుంది అంతే. అందువల్ల ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు అంటారే కానీ దృశ్యం లేకపోతే ద్రష్ట లేడు అని ఎవరు అనరు. ఎక్కడ అటువంటి అనుభవం లేదు. అందువల్ల ద్రష్టృదృశ్యాల అభావం సహజంగానే సిద్ధిస్తోంది. ఇక ద్రష్ట గురించి ప్రారంభంలోనే చెప్పేశారు. ద్రష్ట అనేవాడు లేడు అని. ఎలా చెప్పారు అంటే శుద్ధ చైతన్యం, ఆ పరమాత్మ చైతన్యం ఉందే, పరంజ్యోతి అంటారే, దాంట్లోనే ఒక స్పందన వచ్చి ఒక అంశ విడిపోయి నేను 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 అనుకున్నది అని. అంటే ఇది భ్రమతో అనుకున్నది కాబట్టి ఆ భ్రమ పోతే నేను ఆ శుద్ధ జ్యోతిని, ఆ శుద్ధ స్వరూపాన్ని, పరమాత్మనై ఉన్నాను అని వాడికి తెలుస్తుంది. అనంత శక్తి తనలో నిండుతుంది. ఇప్పుడు అల్పశక్తితో ఉన్నాడు. నేను ఈ పని చేయగలను, ఇది చదివాను, ఈ ఉద్యోగం చేయగలను, నేను ఇది, అంతవరకు మాత్రమే ఉన్నాడు. ఇదే అనంత శక్తి మనలో నిండితే. అందుకనే మహాత్ములు పెద్ద పెద్ద పనులు చాలా తేలిగ్గా సులభంగా చేసేస్తున్నారు. చాలామంది చూసి 50 ఏళ్లలో స్వామీజీ ఇంత చేశారా అండి అని అంటారు. ఇది స్వామీజీకి చాలా ఇట్లా చిటికలో అయిపోయే పని. అనంత శక్తి, అది ఆత్మశక్తి. అది అటువంటి శక్తి ఉంటే అది మహాసంకల్పం. అల్ప సంకల్పాలు, మహాసంకల్పాలు ఉంటాయి కదా, అది శివ సంకల్పం. అది ఎట్లా వచ్చింది? ఆత్మశక్తితో, అనంత శక్తితో వచ్చింది. ఆత్మశక్తి మరిచిపోయామా మనం ఇంతే. శరీరంతో మనం ఏం నేర్చుకున్నాము, శరీరంతో మనం ఏం ఉద్యోగం చేస్తాం, అంతవరకే లిమిటెడ్ అయిపోయింది మన శక్తి. కాంపౌండ్ కట్టేసుకుని చాలా అల్పులం అయిపోయాం. మనమే అల్పులం చేసేసుకున్నాం. ఎవరు అల్పులు చేయలేదు. అందువల్ల ఆధ్యాత్మికంలో ప్రవేశిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అనంత శక్తి మనలో వస్తుంది. ఆ అనంత శక్తితో ఎటువంటి పనులు చేస్తాం? అఖండమైన పనులు, అంటే ఊహకు అందని పనులు, ఊహాతీతమైన కార్యాలు చేసే శక్తి మనలో ఆత్మ చైతన్యం వల్ల, ఆత్మశక్తి వల్ల వస్తుంది. భగవద్గీత దాంతోనే ప్రారంభమైంది. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసి ఆత్మబలాన్ని తెలుసుకో. నేను దుర్బలుడు అనుకుంటూ ఉన్నాను, ఆత్మబలాన్ని మర్చిపోయావు. ఆ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ఆత్మబలాన్ని నీలో నింపుకో. లే, పైకి లే అని ఆ పరమాత్మ ప్రారంభంలో ఉపదేశం చేశాడు కదా భగవద్గీతలో. ఏమిటి దాని అర్థం? దాని అర్థం ఇదే, ఆత్మబలాన్ని తెలుసుకో అనటమే అర్థం. అలా ఇక్కడ ద్రష్టృదృశ్యాల అభావం సహజంగానే సిద్ధిస్తుంది. ఇక ఏం చెప్పాలి? త్రిపుటి, ఆ త్రిపుటి పోయి లయమైపోయింది. ఆ చైతన్యంలో లయమైపోయింది, కలిసిపోయింది. త్రిపుటి అంటే ఏమిటి? చూసేవాడు, మనం చూసే వస్తువు, చూడటానికి ఉపయోగించే సాధన. ప్రతి దాంట్లోనే ఈ 3 ఉంటాయి కదా, ప్రతి దానిలోనే ఈ 3 ఉంటాయి ప్రపంచంలో. ఈ 3 పోయి ఆ ఆత్మ చైతన్యంలో కలిసినప్పుడు ఇంకేముంది? ఉన్నది ఆ పరమాత్మ మాత్రమే, ఆ పరబ్రహ్మ మాత్రమే. తత్పదం పరమం విద్ధి నాశోత్పాద వివర్జితం. ఎవరైనా భగవంతుడిని గురించి అడిగితే ఎలా ఉన్నాడు భగవంతుడు అంటే ఉన్నాడు అని చెప్పండి. ఉన్నాడు అనే ప్రారంభం అవుతుంది. ఉన్నాడు, ఎప్పుడున్నాడు? ఎప్పటికీ ఉన్నాడు అంతే. అది మన మనస్సులో బాగా దృఢంగా ఉండాలి.
పుట్టేవాడు పోయేవాడు కాదు భగవంతుడు, శాశ్వతమైనవాడు. ఈ ప్రపంచమంతా లయించిపోయినా కూడా ఉండేవాడు. ఇదంతా ఎక్కడ లయిస్తోందో అదే ఆయన భగవంతుడు అనేది పరిపూర్ణంగా మన మనసులో ఉంటే భక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల మనలో శక్తి యుక్తులు పెరుగుతాయి. జనన మరణాలు లేనిది, స్వయం ఖచ్చితమాభాతం, శాంతం, ఆద్యం, అనామయం, ఇది ఆ పరమాత్మ యొక్క లక్షణాలు. ఆ లక్షణాలని చెప్తూ ఉన్నారు. జనన మరణాలు లేనిది, స్వయం ప్రకాశమైనది. దానికి వేరే వాళ్ళు టార్చ్ వేసి చూపించాల్సిన పని లేదు, అది స్వయం ప్రకాశం. అది అటువంటి ఆ స్వయం ప్రకాశమైన ఆ వస్తువు, బ్రహ్మ వస్తువు అన్నిటినీ వెలిగిస్తోంది, అన్నిటినీ చూపిస్తోంది. ఆ చైతన్యం మనలో లేకపోతే మనం చూడలేం. అంటే ఈ కన్ను అనేది కాదు చూసేది, ఆ లోపల ఉన్న చైతన్యం. కళ్ళు లేని వాళ్ళు కూడా చూస్తారు, మనకన్నా బాగా చూస్తారేమో అని చెప్పొచ్చు. వాళ్ళకి మనకన్నా ఎక్కువగా జ్ఞాపకశక్తి ఉంటుంది. మనం చూసి గుర్తుపెట్టుకోవాలి, పుస్తకం చూడాలి, అప్పుడు కానీ గుర్తు రాదు మనకి. వాళ్ళు అన్నీ కూడా లోపలే రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళ శక్తి ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దీని మీద ఆధారపడకుండా లోపల ఉన్న చైతన్యం మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఓహో ఇక్కడ మెట్టు ఉంది, ఇక్కడ గట్టు ఉంది, ఇక్కడ పుట్ట ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. మనం చూసి ఈ కంటి మీద ఆధారపడ్డాం మనం, అందుకనే మనకన్నా బెటర్ ఏమో వాళ్ళ అని అనిపిస్తుంది. అలా వాళ్ళు ఆ చైతన్యాన్ని చూస్తూ ఉన్నారు. స్వయం ప్రకాశమైనది అది. ఏది లేకపోతే మనకు కనిపించటము, వినిపించటము, మాట్లాడటము అనేది లేనే లేదో అటువంటిది స్వయం ప్రకాశం. ఏది సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా వెలిగిస్తోందో, ఏది అగ్నికి ఆ ఔష్ణ్యాన్ని, ఆ ఉష్ణ స్వభావాన్ని ఇస్తోందో అది ఆ పరమాత్మ వస్తువు. సహజ సిద్ధమైనది, స్వయం ప్రకాశమైనది, శాంతమైనది, అంటే ఎటువంటి అలజడి వికారాలు లేనిది, ఆద్యమైనది, అన్నిటికన్నా అందరికన్నా ముందుది, ఎప్పుడూ ఉండేది అది. అనామయం అంటే దానిలో ఎటువంటి రోగాలు లేవు. ఆధ్యాత్మిక మార్గంలో బాగా సాధన చేస్తే రోగాలు తగ్గుతాయి, రోగాలు నయమవుతాయి. ఆధ్యాత్మికంలో ప్రవేశించక ముందు, ప్రవేశించిన తరువాత వాళ్ళ ముఖంలో మీరు గమనిస్తే, బాగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ ముఖంలోనే మార్పు వస్తుంది. ఒక శాంతమైన ముఖం వస్తుంది. ప్రాణాయామం చేయటం వల్ల, యోగాభ్యాసం చేయటం వల్ల, భక్తిగా ఉండటం వల్ల, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవటం వల్ల, ఇవన్నీ చాలా ముఖ్యం కదా. బీపీలు ఇవన్నీ తగ్గుతాయి మనకి, అది చాలా ముఖ్యం. అనామయమైనదే ఆ పరమపదము అని గ్రహించు అని అమ్మవారు చెప్తూ ఉన్నది. కిల మండప గేహాంత స్వస్వభావోదితాత్మని విహరంతి జనాస్తత్ర స్వగేహే స్వవ్యవస్థయ. ఆ మండప గృహంలో నివసించే జనుల యొక్క ఆత్మ వారి వారి స్వభావాన్ని, సంకల్పాన్ని అనుసరించియే స్ఫురించింది. అక్కడ ఈ కథ అంతా ఎక్కడ ప్రారంభమైంది? ఒక జన్మ రివైండ్ చేసి ఆ జన్మ నుంచి మళ్ళీ ఇంకొక జన్మ వెనక్కి వెళ్తే అక్కడ ఆ వశిష్ఠుడు ఆ పల్లెలో ఆ చిన్న గుడిసెలో ఉన్నాడు. అక్కడ జరుగుతోంది, ఆ మంటపంలో ఇదంతా కథ జరుగుతోంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి ఈ ప్రపంచమంతా వచ్చింది. నీ జన్మకి నీ సంకల్పమే కారణం, వేరే ఎవరు కారణం కాదు. నేను ఇలా ఎందుకున్నాను, ఇలా ఎందుకు పుట్టాను అంటే నువ్వు సంకల్పించావాలా అంతే. అది ఏ రకంగా అయినా సరే, నువ్వు ఎలాగైనా అనుకో, నువ్వు మంచిగా అయినా చెడుగా అయినా ఎలా అనుకున్నా సరే నీ సంకల్పం అలా ఉంది కాబట్టి నీకు జన్మ అలా వచ్చింది. దానికి అనుగుణంగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల సంకల్పాలే చేయకుండా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటారు. అది కావాలి ఇది కావాలి అనేది కాకుండా అంతా నీకు అర్పితం కానీ, అంతా నీకే అర్పణ చేస్తున్నాను అంటే అప్పుడు ఆయనకి ఏం కావాలో ఆయన అది అప్పుడు చేస్తాడు. దానివల్ల ఇంకా ఎక్కువగా ఫలం వస్తుంది. ఇది కూడా మన సంప్రదాయాల్లో ఉంది. పరమేశ్వరార్పణం అది ఇది అని కోరకుండా పరమేశ్వరార్పణం అను అని, దాని ఫలం అనంతంగా ఉంటుంది అని ఆ సంప్రదాయాన్ని మనలో చెప్తారు. అక్కడి వారు వారికి అనుకూల స్థితి ఎందే సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే సంకల్పం చేశారో వాళ్ళందరూ సమానమైన సంకల్పాలు కలిగిన వాళ్ళందరూ ఒక గుంపు అట్లా తయారవుతారు. వాళ్ళంతా ఒక చోట చేరుతారు. ఇది విచిత్రం, మనస్సంకల్పానికి ఉన్న శక్తి. మనమంతా బంధువులుగా, మిత్రువులుగా అట్లా 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 చేరి శత్రువులుగా కూడా మనం సంకల్పాలు అట్లా ఉన్నాయి. ఎవరినో ద్వేషించాము ఏదో కాలంలో, ఎవరినో ఓహో వీడు నా మిత్రుడు అనుకున్నాము, ఓ ఈమె నా మిత్రురాలు అనుకున్నాం. ఇట్లా 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 అన్నీ కలిశాయి. అనుకూలంగా మన సంకల్పానికి, మనస్సంకల్పానికి అనుకూలంగా కలిశాయి ఇవన్నీ కూడా. నా జగత్ తత్రణో సర్గ కశ్చిదప్యనుభూయతే తేనాహమజమాకాశం జగదిత్యేవ వర్తతే. దాని యందు
ఆ ఆత్మయందు జగత్తు కానీ సృష్టి కానీ తత్వజ్ఞుల చేత అనుభవించబడటం లేదు. వారు ఆ ఆత్మ శుద్ధమనే తెలుసుకుంటున్నారు. దానిలో జగత్ అని కానీ సృష్టి అని కానీ వాళ్ళకి అనుభవం లేదు. ఆ ఆత్మలో ఈ ప్రపంచమంతా ఉంది, ఈ సృష్టి అంతా ఉంది అని కూడా తత్వజ్ఞానులు అనుకోవటం లేదు. వాళ్ళు దాన్ని శుద్ధంగా చూస్తున్నారు. దానిలో ఏ వికారము లేని శుద్ధ స్ఫటికం అంటారే, ఆ శుద్ధ స్ఫటికంలాగా చూస్తూ ఉన్నారు. దాన్ని అభ్యాసం చేసుకోవాలి. మనం కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు నిదానంగా ఒక్కొక్క దృశ్యమే కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కనిపించి కనిపించి కొన్నాళ్ళకి ఆ దృశ్యం వెళ్ళిపోతుంది. వేరే వేరే దృశ్యాలు అట్లా పంచభూతాలు మారి 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 ఒక్కొక్క భూతమే వెళ్ళిపోయి శుద్ధంలో మనస్సు నిలుస్తుంది. కొన్ని మంచి దృశ్యాలు కనిపిస్తాయి, కనిపించినవండి, ఏం పర్వాలేదు. అంటే పరిగెత్తుతున్న గుర్రాలు, మంచి తెల్లగా ఉన్న గుర్రాలు, హాయిగా ఎగురుతున్న పక్షుల గుంపు, ఇవన్నీ కనిపిస్తాయి. చాలా విశాలమైన ఒక గార్డెన్ లాగా కనిపించటం, ఒక పచ్చిక బయళ్ళు ఉంటారు అట్లా చాలా అందంగా ఉన్న నదులు, నదీ జలపాతాలు, సముద్రము, ఇవన్నీ కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కనిపించనివ్వండి, అదంతా మనస్సుని విశాలం చేస్తోంది అని అర్థం. మనం చేసే ధ్యానము, మెడిటేషన్, అక్కడ మన సంకల్పం లేకుండా మనం అనుకుని కూర్చోకూడదు. నాకు ఈరోజు గుర్రాలు కనిపించాలి అంటే గుర్రాలు కనిపిస్తాయి, కానీ అది కాదు, అది తాను వస్తుంది. అంటే అట్లా స్వేచ్ఛగా పరిగెత్తుతోంది అని, అంటే వీటినన్నిటినీ కూడా తెంచేసుకుని ఆనందంగా వెళ్తోంది. ఇవన్నీ వస్తాయి మనస్సులో, ధ్యానంలో కలిగే ఒక అనుభవాలు. ఇవన్నీ అయిన తర్వాత, ఇంకా ఈ దృశ్యాలన్నీ పోయిన తర్వాత, అప్పుడు ఆ శుద్ధమైన ఆ ప్రకాశం, ఆ జ్ఞానం, ఆ చైతన్యం మనలో మిగులుతుంది. అలా ఆ తత్వజ్ఞులు ఈ ఆత్మలో సృష్టిని కానీ జగత్తును కానీ చూడటం లేదు. అందువల్ల జగత్తు అజము ఆకాశస్వరూపము అయిన పరబ్రహ్మం కంటే వేరే కాదు. ఇది అద్భుతమైన ఉపదేశం. ఈ జగత్తు అజము శాశ్వతము అయిన పరమాత్మ కన్నా వేరే కాదు అని తెలుసుకున్నప్పుడు ఈ వికారాలన్నీ ఎగిరిపోతాయి. అహంకార సాక్షిభూతమైన చిదాకాశాన్నే, అంటే ఆత్మనే, అహంకారానికి సాక్షిభూతమైన చిదాకాశం. ఆ చిదాకాశం అలాగే ఉంది, అహంకారానికి సాక్షిభూతం, అదేమీ మారలేదు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, ఆ శుద్ధ చైతన్యం ఒక పెద్ద గోళం అని అనుకుంటే దాని నుంచి ఒక చిన్న అణువులాగా బయటకు వచ్చాడు ఈ జీవుడు. బయటకు వచ్చి నేను 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 అనుకున్నాడు. అణువులాగానే కదా మనం తల్లి గర్భంలో ప్రవేశించాం. తర్వాత పంచభూతాత్మకమైన శరీరం అంతా వచ్చింది, మన చుట్టూ చేరింది. అట్లా పెరిగాము పెద్దవాళ్ళమయ్యాము. ఓహో, ఈ శరీరం నేను అని అనుకున్నాం. దానికన్నా ముందు అలా 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 వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆహారం నేను, ఆ ఆహారం కన్నా వెనక్కి వెళ్తే ఆ ఆహారాన్ని తయారు చేసే ఆ నీరు నేను, ఆ నీటి కన్నా వెనక్కి వెళ్తే ఆ నీరుకి కారణమైన సూర్యకిరణం నేను, ఆ సూర్యకిరణం కన్నా వెనక్కి వెళ్తే ఆ సూర్యగోళంలో ఉన్న చైతన్యం నేను. అలా 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 వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తాం? శుద్ధ పరమాత్మ, శుద్ధ చైతన్యం నేను. శుద్ధ పరమాత్మ, శుద్ధ చైతన్యం అయితే మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే కదలిక, అదే అహం. దాన్నే నేను అంటారు. ఆ నేను వల్ల, అహం వల్ల ఇదంతా ప్రారంభమైంది. ఆ నేనుని, అహంని తీసుకోవటం, ఆ అహంకారాన్ని తీసివేయటం, దానికి అది సాక్షిభూతంగా ఉంది ఆ చిదాకాశం. ఇది చిత్తాకాశం అయిపోయింది. అది చిదాకాశము, ఇది చిత్తాకాశం. ఇది చిత్తం అయిపోయింది, మనస్సు అయిపోయింది. అది శుద్ధము, ఇది మనస్సు. మనస్సు అంటే వికారం, మనస్సు అంటే అలజడి, మనస్సు అంటే అశాంతి. ఆ మనస్సుగా అయిపోయింది, చిత్తాకాశంగా అయిపోయింది. ఆ చిదాకాశం మాత్రం దీనికి సాక్షిగా ఉంది. అది అలాగే ఉంది. అంటే వచ్చి సాక్ష్యం చెప్పండి చెప్పేలాంటిది కాదు అది. మళ్ళీ సాక్షిగా ఉంది అంటే అలా అనుకోవద్దు. అది అట్లా ఉంటుంది, అది సాక్షిగా ఉంటుంది, అది ఎప్పుడూ ఉంది అని చెప్పడం కోసం. అది అంటే ఆత్మనే అజ్ఞులు జగత్తు అని వ్యవహరిస్తూ ఉన్నారు అనేది ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం. ప్రత్యక్ష ప్రమాణంగా మనం ఈ విషయాలన్నీ బాగా ఆలోచన చేసి చూస్తే, ఓహో, ఆత్మనే వీళ్ళందరూ జగత్ అని పిలుస్తున్నారు, సృష్టి అని పిలుస్తున్నారు అని అర్థమవుతుంది. దానికే ఇంకొక పేరు పెట్టారు. పేరు పెట్టి ఇది అది అది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. సర్వం శూన్యాత్మ విజ్ఞానం మేర్వాది గిరిజాలకం నేదం కుడ్యమయం కించిత్ యథా స్వప్నే మహాపురం. దృశ్యాలైన మేరువు మొదలైన పర్వతాలన్నీ కూడా అజ్ఞానం నుండే పుట్టి వృద్ధి చెందుతున్నాయి. పెద్ద దాని గురించి అడుగుతాం మనం. చిన్నవి సరే అండి పోతాయి. సముద్రము, పర్వతము, హిమాలయ పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి కదా,
ఇవన్నీ అజ్ఞానం అంటే భ్రమ అంటే ఎలా అండి అని అడుగుతాం. అంటే చాలా పెద్ద ప్రశ్న వేశాము అని ఒక అభిప్రాయం మనకి. అలా అలా అడుగుతాం. అలా అడిగితే దానికి సమాధానం చెప్తున్నా. ఇవన్నీ కూడా ఆ భ్రమ వల్లే పుట్టి వృద్ధి చెందుతున్నాయి. కలలో మనకు కనిపించే స్థూల స్వభావమైన స్వప్న దృష్ట మహానగరం వాస్తవానికి కుడ్యరహితమైనట్టుగా, అంటే స్థూల స్వభావం కానట్టుగా, కలలో మనకు కనిపించే దేనికి స్థూల స్వభావం లేదు, కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కలలో చూసేవి కనిపించేవన్నీ కూడా నిజంగా ఉన్నాయి. అక్కడ మనం ఓహో ఈ వస్తువు పట్టుకోవచ్చేమో, వీళ్ళతో మాట్లాడచ్చేమో అని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఆ కలలో మాత్రమే అటువంటి అనుభవం కలుగుతుంది. ఇవి కూడా శూన్యాత్మకాలే అయి ఉన్నాయి. పర్వతాది దృశ్య పదార్థాలన్నీ వాటి సమావేశానికి అయోగ్యమైన, అంటే అవి పట్టేందుకు వీలే లేని అల్ప ప్రదేశమైన చిత్తాకాశంలో పడుతూ ఉండటం వల్ల అవన్నీ అసత్యాలే. మన కళ ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే సైన్స్ కూడా అదే చెప్తుంది. కంఠ ప్రాంతం నుంచి హృదయం వరకు ఈ భాగంలో మనకు కళ వస్తుంది. కళ ఇక్కడ రాదు, కళ ఇక్కడ ఉంటుంది. కళ ఇక్కడ వస్తే చాలా కష్టం, నిద్రపట్టదు. అది ఇక్కడ ఉండి అట్లా లయించిపోయి తర్వాత ఇది విశ్రాంతికి వెళ్తుంది. ఆ కళ వచ్చే ప్రదేశాన్ని ఇక్కడ ఈ ప్రదేశమాత్రము అని పిలుస్తారు. కంఠ నుంచి హృదయం. అందుకనే ఎక్కువ కళ వస్తే మనకు అలజడిగా ఉంటుంది. అమ్మ కళలే అయిపోయాయి, నిద్రే పట్టట్లేదు అని. అక్కడ అప్పుడు ఏదో గుండెలో పట్టేసినట్టుగా అనిపించటం, ఆ నిద్ర లేమి వల్ల, నిద్ర లేకపోవటం వల్ల అనారోగ్యాలు రావటం అది కారణం. ఎందుకంటే సరిగ్గా మనం ఊపిరి తీసుకోం ఆ సందర్భంలో. అందువల్ల కంఠ నుంచి హృదయం వరకు వచ్చే ఆ ప్రదేశంలో ఈ ప్రపంచమంతా పట్టిందా లేదా? చాలా విచిత్రం. ఎన్నెన్ని చూసాము, ఏమేమి చూసాము, ఓహో ఒకటా రెండా, ఇవన్నీ ఆ చిన్న ప్రదేశంలో ఎట్లాగండి ఇది సాధ్యం అని ఎవరైనా ఆలోచించారా? ఆలోచిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. కానీ కళ వచ్చింది, మంచి కళ వచ్చిందో చెడు కళ వచ్చిందో అని అంటున్నారు అంతే తప్పించి దాని గురించి ఎవరికి పట్టదు. దాని గురించి ఆలోచన చేయమని చెప్తోంది ఇక్కడ శాస్త్రం. ఏమని అంటే అక్కడ ఆ చిన్న ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఈ కళ వచ్చినట్టుగా దేహంలో పట్టే వీలు లేని స్వప్నాన్ని భ్రమ అనుకున్నట్టు దీనిని కూడా, అంటే సమస్త దృశ్యాన్ని కూడా అసత్యమే అని తెలుసుకోవాలి అని అనుమాన ప్రమాణంతో తెలుపుతూ ఉన్నారు. అది ఇది అలాంటిది, అది ఇలాంటిది అనే అనుమానం. ఓహో అక్కడ చూశారు దూరం నుంచి పొగ ఉంది కాబట్టి కొండంతా అంటుకుంటుందేమో, కొండలో నిప్పు ఉందేమో, అగ్ని ఉందేమో అని అనుమానం. అలా కొన్ని అనుమానంగా తెలుసుకుంటాం మనం. అది లేకపోతే మనకి జ్ఞానం కలగదు. అలా అనుమాన ప్రమాణంతో ఇక్కడ ఎలాగైతే కళలో ఆ చిన్న ప్రదేశంలో ఈ ప్రపంచమంతా పట్టిందో అలాగే ఈ ఆత్మ వస్తువులో జగత్తుని చూస్తూ ఉన్నాము. దేశే ప్రాదేశమాత్రేపి గిరిజాలమయాన్యపి వజ్రసారాణి ఖాన్యేవ లక్షాణి జగతో విదుః. కంఠ హృదయ మధ్యలో, అదే ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. పరిమితమైన ఆకాశంలో, చాలా పరిమితమైన ఆకాశం, చాలా చిన్న స్పేస్, అది ఎంత స్థలం అది. అక్కడ ఆత్మ చైతన్యం పర్వతమంతటి జగత్తును లక్షల సంఖ్యలో చూస్తోంది. ఈ కొండలేమిటి, గుట్టలేమిటి, ప్రపంచాలు లక్షలుగా భూగోళాన్ని కాదు, బ్రహ్మాండాన్ని కాదు, అనేక బ్రహ్మాండాల్ని ఆ కళలో చూసే శక్తి ఉంది. ఎలా పట్టాయి అవన్నీ? గెలాక్సీలు కూడా కళలో వస్తాయి కదా మనకి, ఎలా పట్టాయి ఇవ్వండి? అదే ఆశ్చర్యం. అలాగే లక్షల సంఖ్యలో చూసినట్టుగా ఆత్మ చైతన్యంలో జగత్తుని చూస్తూ ఉన్నాం. జగంతి సుబహూన్యేవ సంభవంత్యణుకేపి చ కదలీ పల్లవానీవ సన్నివేశేన భూరిష. అలాగే అణుపరిమితమైన ప్రదేశంలో కూడా నానాకారాలైన జగత్తులు అరటి స్తంభంలో పిలకల్లాగా కనిపిస్తున్నాయి. ఆ అరటి స్తంభాన్ని చూస్తే అది ఇలా చుట్టుకుని ఉంటుంది. తీస్తూ పోతే ఎంత ఉందండి దీనిలో అని అనిపిస్తుంది. ఒక చిన్న అరటి దుంగ లేదా అరటి స్తంభం, దాని నుంచి ఎన్నెన్ని పిలకలు వస్తాయి. దాన్ని ఇలా పాతారు, చూశారు కదా ఎప్పుడైనా అరటిది. అది దాని నుంచి రకరకాలుగా పిలకలు పుడతాయి, ఎన్నెన్నో. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ అంటే ఆ అరటి స్తంభంలోనే ఉన్నాయి. అలాగే ఆ ఆత్మ చైతన్యంలోనే ఈ జగత్తంతా ఉన్నది. కనుక ఆ ఆత్మ చైతన్యాన్ని చూడాలి, జగత్తుని కాదు చూడాల్సింది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది. త్రిజగచ్చిదణావంతః అస్తి స్వప్నపురం యథ తస్యాప్యంతః చిదణవః తేష్వప్యేకైకశో జగత్. ప్రాదేశమాత్రంలో, ప్రాదేశమాత్రం అంటే చెప్పాను కదా, కంఠ నుంచి హృదయం, ఆ ప్రాదేశమాత్రంలో స్వప్నపురాలలాగా
చిదణువులో ఈ జగత్తులు ఇమిడి ఉన్నాయి. దాన్నే ఈ మాట పట్టుకుని తర్వాత సైన్స్ పెరిగింది. అంటే దేవకణం కోసం వెతుకుతున్నారు అని ప్రారంభం చేశారు కదా. అణువులు, పరమాణువులు, అణువు నుంచి ప్రపంచమంతా వచ్చింది అని. ఆ అణువు స్ఫోటం అంటే ఆ అణువు పగిలి తర్వాత ఆ చైతన్యం వల్ల, ఎనర్జీ వల్ల ఈ అణువులన్నీ, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా కలిశాయి. అలా కలిసి ఒక రేణువు, 2 రేణువులు, 2 రేణువులు, 3 రేణువులు అట్లా అయ్యి పరమాణువే చిన్న చిన్న అణువులుగా మారి ఆ అణువులు జగత్తుగా మారింది అని సైన్స్ చెప్తుంది కదా, ఫిజిక్స్లో చెప్పే మాట. ఆ మాటని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రాదేశ మాత్రంలో స్వప్నపురాలలాగా చిదణువులో ఈ జగత్తులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి, చిదణువులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా, మార్పు ఉంది. దాన్ని ఇదివరకు మనం చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాము. చిదణువులో ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి అనేది ఆలోచన చేయాలి. ఉన్నాయి అంటే దాన్ని అంగీకరించేందుకు వీల్లేదు. ఎందుకంటే స్వప్నం మనలో ఉందా, వచ్చిపోయిందా, నిజమా, అబద్ధమా అని ఆలోచన చేస్తే స్వప్నం అసత్యము అని తెలిసినట్టుగా ఆ చిదణువులో ఈ జగత్తంతా ఉండటం అనేది అసత్యం అని తెలుస్తుంది. ఇది ఆధ్యాత్మికం. లౌకికానికి ఆధ్యాత్మికానికి ఉన్న తేడా ఇది. దాన్ని గమనించాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడి వరకు అన్ని విషయాలు, సైన్సు, ఆధ్యాత్మికం అక్కడి వరకు ఒకటే. తర్వాత సైన్స్ వెళ్ళలేదు ముందుకి. సైన్స్ అక్కడ, ఎందుకంటే అది యంత్రాలతో ల్యాబ్లో దాన్ని బాగా రీసెర్చ్ చేసి దానికి ఒక ఫలం కావాలి, ఒక ఫ్రూట్ కావాలి. ఆ ఫ్రూట్ కంటికి కనిపించాలి, ప్రత్యక్షంగా కావాలి. కానీ ఆధ్యాత్మిక అనుభవం అనేది ప్రత్యక్షం కాదు, అపరోక్షం. అపరోక్షం అన్న ప్రత్యక్షమే అర్థం, కానీ దాన్ని ప్రత్యక్షం అనడానికి లేదు, అపరోక్షం. అది అంటే ఎవరికి వారికి అనుభవానికి రావాల్సింది. ఇది చూపించేది, రాసి తెలుసుకునేది కాదు, ఇది అనుభవానికి తెచ్చుకోవాలి. అక్కడి వరకు సైన్సు, స్పిరిచువల్ రెండు ఒకే రకంగా ఒకే దారిలో వెళ్తాయి. అక్కడి నుంచి స్పిరిచువాలిటీ అనేది ముందుకు వెళ్తుంది, పైకి వెళ్తుంది. సైన్స్ అక్కడితో ఆగిపోతుంది. ఇదే జరిగేది. అందువల్ల సైన్స్ మనకి ఉపకరిస్తుంది, అక్కడి వరకు వెళ్ళేందుకు సైన్స్ ఉపకరిస్తుంది. సైన్స్తో అర్థం చేసుకోవచ్చు మనం. డాక్టర్ చదివిన వాళ్ళలో ఎంతో కొంచెం వైరాగ్యం ఉంటుంది, తెలుసా మీకు? ఆ శరీరంలో ఉన్నవన్నీ చూసి వాళ్ళకి ఇంకా వైరాగ్యమే కదా వచ్చేది. అయ్యో ఇదంతా చూసి ఇంకేమిట్రా వైరాగ్యం అని వాళ్ళలో ఏదో ఎంతో కొంత రావాలి, వచ్చి ఉంటుంది. దాంతోనే వాళ్ళు సేవ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఆ మాత్రమైన వైరాగ్యం లేకపోతే మనం జీవనాన్ని సాగించలేం, మనము దాన్ని ఆ సేవని చేయలేం. అందుకనే ఇక్కడ అది గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్దాం. ఆ జగత్తు యందు చిదణువు, ఆ ఒక్కొక్క చిదణువులో జగత్తులు ఇమిడి ఉన్నాయి. తేషాం యస్మిన్ జగత్యేష పద్మో రాజా శవస్థిత లీలా తవ సపత్నీయం ప్రాప్త పూర్వతరాశుభే అని ఇక్కడి నుంచి ఆ జగత్తు యొక్క స్థితిగతుల్ని వర్ణించి, ఇప్పుడు ఆ లీలాదేవికి తన భర్త యొక్క పూర్వజన్మ, తన పూర్వజన్మ వాటిని చెప్తూ, ఇంకా అక్కడే కళేబరం ఉన్నది, ఆ శరీరం ఇంకా అక్కడే ఉన్నది, తను కూడా అక్కడే ఆ కళేబరం ముందు కూర్చుని ధ్యానం చేస్తోంది. ఈలోగా ఈ జన్మ, ఈ కథ అంతా జరిగిపోయింది. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఆ పద్మరాజు, తనతో పాటుగా ఉన్న ఆ లీలాదేవి, తన శరీరమే, తను ధ్యానంలో వచ్చింది ఇక్కడికి ప్రయాణం చేసి, తన శరీరమే, ఆ శరీరాన్ని గురించి ఆ అమ్మవారు చెప్తుంది. అలా ఆ కథ మళ్ళీ ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ లీలాదేవి ఆ పద్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశించి, లేదా వేరే శరీరంతోనే అక్కడికి వెళ్ళి ఆ లోకానికి, ఆ లోకం అంటే ఆ స్థితి, ఆ సమయానికి వెళ్ళి, అంటే వెనక్కి వెళ్ళింది. సాధారణంగా జన్మలు ముందుకు వెళ్తాయి, ఇక్కడ జన్మలు వెనక్కి వెళ్ళాయి. వెనక్కి వెళ్ళి అక్కడ ఆ పద్మరాజు ముందు అట్లా దిగుతుంది. దిగంగానే లేవంగానే పద్మరాజు కూడా అక్కడ మేల్కుంటాడు. అది కథ. ఈలోగా ఇక్కడ ఉన్న ఈ లీలాదేవి, ఈ విదురథుడి ఈ రాజ్యంలో ఉన్న లీలాదేవి, ఈమె సరస్వతి అమ్మవారి ఉపాసన చేసి వచ్చింది కదా ధ్యానంతో. ఈమె ఆ సరస్వతీదేవిని అడుగుతుంది, అమ్మ ఇది నాకు కొంచెం వివరంగా చెప్పు, జరుగుతున్నది ఏమిటి అని. అంటే అప్పుడు ఆ లీలాదేవికి సరస్వతీదేవి చెప్తుంది, అంటే ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని ధర్మం కోసం ఎంత కాపాడుకోవాలో అంత కాపాడుకుంటూ, తప్పదది శరీర రక్షణ అనేది చేస్తూ, సహజంగానే
నీకు ఆ శరీరాన్ని విడిచిపెట్టే స్థితి రావాలి. బలవంతంగా శరీరాన్ని విడవకూడదు. అప్పటి వరకు ఉండే స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు. కాబట్టి ముక్తి కలిగినట్టే, అక్కడ జీవన్ముక్తి కలిగిందంతే. శరీరాన్ని విడిచిన తర్వాత దాన్ని విదేహముక్తి అంటారు. అప్పటి వరకు నువ్వు మంచి సత్కార్యాలు చేస్తూ, అలాగే వీలైనంత వేదాంత విచారాన్ని చేస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ సేవ చేస్తూ ఉండాలి అని చెప్పినట్టు అక్కడికి అయింది. వాళ్ళు కథ చివరిలోకి వెళ్ళి చెప్తున్నాను నేను, ఇంకా మధ్యలో చాలా 10 సర్గలు ఉంది, చాలా విషయం ఉంది. చివరికి వెళ్ళి చెప్తున్నాను. అక్కడ జీవన్ముక్తురాలైన లీలా సరస్వతీదేవి ఇద్దరు కూడా అలా వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న లీలాదేవి మాత్రం ఇలాగే ఉంటుంది. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఆ లీలాదేవి బుద్ధిలోనే జరిగింది. తన బుద్ధిలో జరిగిన కథ ఇది. ధ్యానంలో కూర్చుంది, అయ్యో ఇలా అయిపోయిందే నా భర్తకి అని ధ్యానంలో కూర్చుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు తనలో జరిగిన ఒక కథ ఇది, తనలో జరిగిన కథ ఇది సత్యంగా జరిగినట్టుగా తనకు అనుభవంలో వచ్చింది. దానివల్ల ఆ ప్రభావం వల్ల, ఆ ఆధ్యాత్మిక సాధన వల్ల తనకి అమ్మవారి కృప కలిగింది. కృప కలగడంతో పాటుగా జ్ఞానం ప్రాప్తించింది. ఏమని జ్ఞానం ప్రాప్తించింది? ఆ పరమాత్మ చైతన్యము, పరబ్రహ్మ వస్తువు అది ఒకటే సత్యమైనది అనే భావన, అనే జ్ఞానం కలిగింది. అందువల్ల ఈ కథని వశిష్ఠ మహర్షి ఆ పరబ్రహ్మ సత్యత్వాన్ని చెప్పేందుకోసం ప్రారంభించారు. ఆ కథని మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ రేపు ఇంకా కొన్ని విషయాల్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దామని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.